రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కౌన్సిల్లో ప్రశ్నిస్తే కూటమి సభ్యులు పారిపోయారని అన్నారు వైఎస్ఆర్సీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి. సీమ అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు కడపలో మార్చి 1న సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశానికి రాయలసీమ జిల్లాలకు చెందిన రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొని మద్దతివ్వాలని కోరారు ఎస్వి మోహన్ రెడ్డి. అక్కడ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కై క్లోజ్డ్ డోర్స్లో చెప్పి మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపమంటే మేము ఆపమంటే ఆపినాడని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నడుస్తుంది. ఆయన అసెంబ్లీలో చెప్పినప్పుడు మీరు కూడా ఇక్కడ అసెంబ్లీలో ఎందుకు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు లేదు అసెంబ్లీలో అపోజిషన్ లేదనుకుంటే కౌన్సిల్కి వచ్చి చెప్పండి, కౌన్సిల్లోనే వచ్చి చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ జరిగేటప్పుడు అక్కడ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన దానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎందుకంటే ఇది 6 జిల్లాలకు జరుగుతున్నటువంటి అన్యాయం. ఈ అన్యాయం గురించి అందరూ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పాలి.